ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. ఈరోజు 30వ తారీఖు సెప్టెంబరు. సో మార్కెట్ స్నాప్‌షాట్ అనేది చూస్తే మనకి ఓఎన్‌జీసీ 3.5% పెరిగింది. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా టాప్ లూజర్స్‌లో మనకి ఏషియన్ పెయింట్ అనేది 5% అనేది డ్రాప్ అయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని రోజులు కొన్ని స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కరెక్షన్ జరుగుతూ ఉన్నాయి. గమనించండి, ఒక ట్రెండ్ అయితే కంటిన్యూ చేయట్లేదు. మొన్న కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనకి ఎఫ్ఎంసీజీ అండ్ యుటిలిటీ సెక్టార్ కింద ఏషియన్ పెయింట్ చాలా బెస్ట్‌గా పర్ఫార్మ్ చేసింది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా 5% డ్రాప్ అయింది. ఈ విషయం గమనించండి. మనకి అప్ సైడ్ బ్రేక్‌ఔట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రాడర్ ఇండెక్స్ అనేది మనకి వీక్‌నెస్ అనేది కనిపిస్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. సో సెక్టార్ హీట్ మ్యాప్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగుంది. ఓకే. దాని తర్వాత ఇదంతా కూడా చూడొచ్చు మనం. ఐటీ సెక్టర్ మళ్ళీ 3 డేస్ ఏమో రికవర్ చేసింది. మళ్ళీ కొంత ప్రెషర్‌లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఫస్ట్ ఎఫ్ఐ డేటా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఎఫ్ఐఎస్‌డిఎస్ డేటాలో నెట్ మనం చూసుకున్నట్టయితే టోటల్‌గా నిన్న 437 కోట్లనేది మార్కెట్ నుంచి ఈక్విటీ నుంచి ఎగ్జిట్ అవ్వటం జరిగింది. దానిలో ఎఫ్ఐఎస్ కంట్రిబ్యూషన్ చూస్తే 3600 కోట్లు వీళ్ళేంటంటే సెల్లింగ్ అనేది చేశారు. బట్ ఇమ్మీడియేట్‌గా బయర్స్ కొంత బయింగ్ సపోర్ట్ ఇచ్చారు. బట్ నెట్ అయితే ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే మనకి 437 క్రోర్స్ అవుట్‌ఫ్లో అనేది కనిపిస్తుంది మార్కెట్ డేటా నుంచి. ఈక్విటీ మార్కెట్స్ నుంచి. రిజల్ట్స్ అయితే ఏమి లేవు ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ మార్కెట్స్ అదేవిధంగా స్టాక్స్ బ్యాన్‌లో ఉండేది మనకి ఐడియా ఒకటి బ్యాన్‌లో ఉంది. ఓకే. దాని తర్వాత జీలు నిన్న బ్యాన్‌లో ఉంది. అది బ్యాన్ లిస్ట్ నుంచి బయటకొచ్చింది. సో ప్రాబబిలిటీ ఎక్కువగా ఏంటంటే జీలు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బీహెచ్‌ఎల్, ఎల్&టీ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ నేషనల్ అల్యూమినియం ఈ వైడర్ పొజిషన్స్ అనేది ఆల్రెడీ బిల్డప్ అయినాయి. వీటిలో ఏంటంటే ఏ టైం అయినా సరే బ్యాన్ అనేది జరిగే అవకాశం ఉంటది. సో ఓపెన్ ఇంట్రెస్ట్‌లో హైయెస్ట్‌గా పెరిగిన కంపెనీలు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫిన్ నిఫ్టీలో 98% అనేది కనిపిస్తుంది. ఓకే. దాని తర్వాత మనకి జీ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మదర్సన్ సుమి, హెచ్‌డిఎఫ్‌సి, కాల్పాలు వీటిల్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్‌గా పెరిగింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం ఈ స్టాక్స్‌ని వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని ఎదర్ సైడ్ బ్రేక్‌ఔట్ అనేది మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇక పోతే పుట్ కాల్ రేషియో విషయానికొస్తే ఇండెక్స్ ఆప్షన్స్ పుట్ కాల్ రేషియో వచ్చేసరికి 0.93 ఉంది. స్లైట్‌గా ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే 1:1గా ఉందన్నమాట. ఓకే. సో స్టాక్స్ ఆప్షన్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ఇది ఫ్రెండ్స్. ఇండివిడ్యువల్ స్టాక్ ఆప్షన్స్ చూస్తే 0.5 అనేది ఉంది. హెవీగా కాల్స్ అయితే సెల్లింగ్ చేస్తున్నారు. మార్కెట్‌లో ఎవరైనా పొజిషన్స్ ఉంటే వాళ్ళు హెడ్జింగ్ కోసం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. హెడ్జింగ్ కోసం ఆబ్వియస్‌గా కాల్స్ అనేది సెల్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి బల్క్ డీల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఆహ్, ఆకాష్ ఇన్ఫ్రా, ఓకే, అపోలో మైక్రో సిస్టమ్స్, సెంచరీ ఎంకా ఈ స్టాక్స్ అనేది కూడా జేటీఎల్ ఇన్ఫ్రా, లిబర్టీ షోస్ అయితే కంటిన్యూయస్‌గా మనకి బ్లాక్ డీల్స్‌లోకి రావడం అనేది జరిగింది. సో వీటిల్లో కూడా ఒకసారి మీకు నచ్చిన స్టాక్ ఉంటే ఒకసారి ట్రాక్ చేయొచ్చు. అండ్ బ్లాక్ బల్క్ డీల్స్ డిస్కస్ చేసుకున్నాం. బ్లాక్ డీల్స్‌లో గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్, సఫారీ ఇండియా ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ షార్ట్ సెల్లింగ్‌లో ఐ థింక్ సిప్లా, యునైటెడ్ బ్రేవరీస్ ఉంది. సో టాప్‌గా మనకి ఇక్కడ టోటల్ సెక్యూరిటీస్ 174 అబ్జర్వ్ చేస్తే దాంట్లో 106 అప్పర్ బ్యాండ్ తీసుకున్నాయి. అండ్ 55 వచ్చేసరికి లోవర్ బ్యాండ్ అనేది తీసుకున్నాయి. దాంట్లో మనం ఇక్కడ పర్సెంటేజ్ వైస్‌గా సార్ట్ ఔట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 20%లో ఐవీసీ ఉంది. అండ్ ప్రికాల్ లిమిటెడ్, అవ్రో, ఏవీఆర్ఓ ఇండస్ట్రీస్, డిష్ టీవీ ఇవన్నీ కూడా సర్క్యూట్స్ అనేవి తీసుకున్నాయి. ఐ థింక్ డిష్ టీవీలో సమ్ న్యూస్ ఉందేమో అనుకుంటున్నాను. ఓకే. ఎనీహౌ ఇది అప్పర్ సర్క్యూట్స్‌లో ఉన్న స్టాక్స్ ఫ్రెండ్స్. ఓకే. చూసుకోవచ్చు. దాని తర్వాత లోవర్ సర్క్యూట్స్‌లో మనకి టాప్ లూజర్స్‌లో అక్షర్, ఓకే, ఇవన్నీ కూడా స్టాక్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు ప్రైస్ బ్యాండ్ సార్ట్ ఔట్ చేసుకొని. నెక్స్ట్ ఫ్రెండ్స్ 52 వీక్ హై లోలో మనకి టోటల్‌గా 81 సెక్యూరిటీస్ అనేవి రావటం జరిగింది. దాంట్లో 52 వీక్ లోలో 50 ఉన్నాయి. అండ్ 52 వీక్ హైలో 31 ఉన్నాయి ఫ్రెండ్స్.
ఓకే. సో, ఆ స్టాక్స్ ఇక్కడ 52 వీక్స్ హైలో ఈ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో, ఒకవేళ మీరేదైనా స్టాక్ హోల్డ్ చేస్తున్నా దీంట్లో ట్రాక్ అనేది చేసుకోవచ్చు. 52 వీక్ హై జనరల్‌గా ఏంటంటే విచ్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. అండ్ 52 వీక్ లోలో అమృతాంజన్, ఏపీఎల్, అలెంబిక్ ఫార్మాస్యూటికల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది వీక్‌నెస్ అనేది మార్కెట్‌లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, వీటిలో మీరేదైనా స్టాక్స్ వాచ్ చేస్తుంటే స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. నౌ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇండియా విక్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో, ప్రస్తుతానికైతే ఇండియా విక్స్ 21 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అయింది. హిస్టారికల్ చూద్దాం. యాహ్! ప్రస్తుతానికి 21 దగ్గరుంది. ఈ బ్లాక్ కలర్‌లో ఉండేది వోలటాలిటీ ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఓకే. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో కొద్దిగా అడ్వాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నిన్న కొద్దిగా షార్ట్ రికవరీ జరిగింది. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో అనేది ఆహ్, కొద్దిగా బుల్లిష్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ 50లో చూసుకున్నట్టయితే అడ్వాన్స్ 27 కనిపిస్తున్నాయి. కొంత షార్ట్ రికవరీ జరిగింది ఇక్కడ. ఓకే. అండ్ నిఫ్టీ 50లో 27 అడ్వాన్స్, 23 డిక్లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా నిఫ్టీ 500లో మనకి డిక్లైన్స్ 187 ఉన్నాయి. అడ్వాన్స్ 308 ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్స్ చూద్దాం. అడ్వాన్స్ 30, డిక్లైన్స్ 19, అన్‌చేంజ్డ్ ఒకటుంది ఫ్రెండ్స్. ఓకే. సో, ఫైనల్‌గా ఏంటంటే మనం డౌ జోన్స్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డౌ జోన్స్ సిట్యుయేషన్ అనేది ఇది అరౌండ్ ఏంటంటే లో అనేది 28,800 దాకా వెళ్ళింది. కొద్దిగా ఇక్కడ రికవరీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో, మనం అన్‌లెస్ అంటిల్ ఈ లెవెల్ అట్‌లీస్ట్ బ్రేకౌట్ జరిగితే ఇక్కడ మనకి ఒక స్పైక్ వచ్చి అగైన్ మళ్ళీ కిందకొచ్చి దెన్ ఏంటంటే ఏదన్నా ఒక కన్సాలిడేషన్ రేంజ్ బ్రేకౌట్ అయితే మళ్ళీ మొమెంటమ్ అనేది కొనసాగొచ్చు. ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ ఇది డౌ జోన్స్‌లో. అండ్ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి 16,773 775 ఇది ఒక 25 అండ్ 50 పాయింట్స్ డిస్కౌంట్‌లో ట్రేడ్ అవుతుంది స్టిల్. బట్ కొంత ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్‌లో లో లెవెల్‌లో మనకి 16,600 దగ్గర కొంత సపోర్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. 16,658 ఇక్కడ కొంత స్మాల్ ప్రైస్ యాక్షన్ ద్వారా ఏంటంటే రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. బట్ ఫ్రెష్ బయింగ్ కాకపోయినా ఏంటంటే కొంత రికవరీ అనేది స్మాలర్ టైమ్ ఫ్రేమ్స్‌లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్‌లో మనం చూస్తే ఎస్‌జిఎక్స్ నిఫ్టీ అనేది. నెక్స్టు మన నిఫ్టీ అనేది చూసుకుంటే ఆహ్, వెరీ సిగ్నిఫికెంట్‌గా సెల్లింగ్ అనేది జరిగింది. సో, ఒకవేళ ఎస్‌జిఎక్స్ నిఫ్టీ లాగా కిందకొచ్చి సపోర్ట్ తీసుకోవాలంటే స్టిల్ ఏంటంటే డౌన్ సైడ్ రూము ఇంకా మనకి 200 పాయింట్స్ పైనుంది. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఏంటంటే ఈ యొక్క 30 పాయింట్స్ అండ్ 50 పాయింట్స్ అరౌండ్ లోలోనే ట్రేడ్ అవుతుంది. సో, కొంత మనకి గ్యాప్ డౌన్ అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. బేస్డ్ ఆన్ ద ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. యాహ్! చూద్దాం మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతదో. దాన్ని బట్టి మనం డెసిషన్స్ అనేవి తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద డే. థాంక్ యూ.